అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బహదూర్గూడ భూముల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతుల భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న హైకోర్టు 28 ఎకరాల భూమి తమదేనంటూ 4 రైతులు వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ భూముల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. రైట్, బహదూర్గూడ భూములకు సంబంధించి ప్రభుత్వం ఫెన్సింగ్ వేస్తుందంటూ కూడా 28 ఎకరాలకి సంబంధించినటువంటి రైతులు హైకోర్టు మెట్లెక్కడంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, బహదూర్గూడ భూ వ్యవహారానికి సంబంధించి కూడా 4 రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 28 ఎకరాలకు సంబంధించి కూడా ఆ భూమికి సంబంధించి తమదే అంటూ కూడా వారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా వారి తరఫున న్యాయవాది ఈ భూములకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి సాగు చేసుకున్నారు ఏంటన్న విషయాలను కూడా వెల్లడించడం అయితే న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 దశాబ్దాలుగా ఈ భూములకు సంబంధించి తాము సాగు చేసుకుంటామంటూ కూడా 4 రైతులకు సంబంధించిన న్యాయవాది రఘునాథ్ ఇటు కోర్టులో తన వాదనను వినిపించాడు. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం ఉదయం 7 గంటల ప్రాంతంలో బుల్డోజర్తో వచ్చి రైతుల భూములను ఫెన్సింగ్ వేశారంటూ కూడా న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. హైడ్రాకు కొత్త చట్టంతో పని లేకుండా ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉన్నాయని కూడా పిటిషనర్ న్యాయవాది కూడా తన వాదన వినిపించాడు. ఇక ప్రస్తుతానికైతే ఎవరైతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారో ఆ భూములకు సంబంధించి అవి రైతులు కాదంటూ కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. రైతులు చూపిస్తున్న పట్టాబోసు పుస్తకాలు అధికారుల సంతకాలు లేవని కూడా ఏజీ న్యాయమూర్తి తీసుకెళ్లిన నేపథ్యంలో సర్వే నెంబర్ 28/62లో ఉన్న ప్రభుత్వ భూమికే ఫెన్సింగ్ వేశామంటూ కూడా ఏజీ న్యాయమూర్తి ముందు ఉంచడంతో కూడా పిటిషన్లు చెప్తున్న సర్వే నెంబర్ సంబంధించి 3, 5 నెంబర్లోని ఆ భూములకు సంబంధించి తాము వెళ్ళలేదు, అక్కడ ఫెన్సింగ్ వేయలేదంటూ కూడా ఆదేశాలు చేసిన దీని నేపథ్యంలో ఎవరైతే ఈ బౌదర్పుర సంబంధించి బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు సేకరిస్తానంటూ కూడా సేకరించడం, అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా త్వరలో ఫెన్సింగ్ వేశారంటూ కూడా కొంత ఆందోళన చెందిన నేపథ్యంలో 4 రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రైతులకి ఆ భూములకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు తీర్పు వెల్లడించినట్టుగా చెప్పారు. సో ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు. సుమారుగా 100 మందికి పైగా ఈ రైతులకు సంబంధించిన వివిధ భూములు కూడా ఇప్పటికే సుమారుగా 650 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి కూడా ఫెన్సింగ్ పూర్తి చేసిన నేపథ్యంలో కేవలం కొంతమంది మాత్రమే ఆ భూమికి సంబంధించి తమ తాతల కాలం నుంచి కూడా సాగు చేసుకున్నా వాటి విషయంలో వాటిని స్వాధీనం చేసుకోవద్దంటూ కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు. కేవలం 4 రైతులకు మాత్రమే ఊరట్లా వచ్చింది కాబట్టి సో ఈ ఉద్దేశంలో మరికొంతమంది రైతులు కూడా ఎగ్జాక్ట్లీ కిరణ్ అయితే ఇప్పుడు 4 రైతులకు కూడా కోర్టు చక్కగా మంచి శుభవార్త చెప్పింది. ఈ విషయంలో అక్కడ ప్రభుత్వం ఈ ఫెన్సింగ్ వేసే చర్యల్ని అక్కడతో ఆపేసింది అనుకోవాలా, లేదా బహదూర్పురలో గవర్నమెంట్ ఇంకా ఫెన్సింగ్ వేస్తుందా? దాదాపు ఇప్పటికే 650 ఎకరాలకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం ఏదైతే బుల్లెట్ ట్రైన్ కోసం తలపెట్టిందో ఆ భూమికి సంబంధించి కూడా ఫెన్సింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయానికి పూర్తి చేసింది కాబట్టి కేవలం 4 రైతులు మాత్రమే వారి సర్వే నెంబర్లకు సంబంధించి కూడా సర్వే సంబంధించి వాళ్ళ ఆ భూములు తీసుకోవద్దంటూ కూడా వారు హైకోర్టును ఆశ్రయించారంటే దాదాపుగా బుల్లెట్ ట్రైన్ కోసం ప్రభుత్వం సేకరించిన 650 ఎకరాల్లో దాదాపుగా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమి ఉందంటూ అధికారులు వాదిస్తున్నారు. కానీ గడిచిన 3 దశాబ్దాల కాలంగా తాము అక్కడ భూములు సాగు చేసుకుంటామంటూ గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో దాదాపుగా బుల్లెట్ ట్రైన్ కోసం 650 ఎకరాల భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం, ఫెన్సింగ్ వర్క్ కూడా పూర్తి చేస్తుంది కాబట్టి ప్రస్తుతం ఈ రోజు రైతులు ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో వారికి సంబంధించిన భూమి ఫెన్సింగ్ దాంట్లోకి వెళ్ళిందా లేకపోతే రానున్న రోజుల్లో ఆ భూమిని కూడా ప్రభుత్వం సేకరించకుండా ఉండేందుకు మాత్రమే హైకోర్టును ఆశ్రయించాలని కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. కేవలం కొంత 28 ఎకరాలకు సంబంధించిన భూమికి మాత్రమే ఆ భూముల్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.